నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. చంద్రబాబు నాయుడు గారు ఒక లేఖ రాశారు గవర్నర్కి. సో ఇది ఆల్మోస్ట్ 3వ లేఖో 4వ లేఖో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, పోలింగ్ అయిపోయిన తర్వాత. ఇది స్పెషల్గా ఏంటి అని అంటే, ఈ నెల 17 నుంచి 25 తారీఖు వరకు సచివాలయంలో కొన్ని ఆఫీసులని అప్గ్రేడేషన్ కోసం మూసివేస్తున్నాము అని చెప్పేసి అంటున్నారు. సో దాని వెనకాల ఏదో కుట్ర అయితే దాగుందని చెప్పేసి లేఖ రాయడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమని ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. చంద్రబాబు నాయుడు గారు పోలింగ్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఇది 3rd or 4th లేఖ అనుకుంటా గవర్నర్ గారికి రాయడం. సో ఇంతకుముందు చాలా అంశాలకు సంబంధించి అంటే కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వడానికి చూస్తోంది అని ఇప్పుడు ఉన్నటువంటి ఆపద్ధర్మ ప్రభుత్వం అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి, ఇప్పుడు కొత్తగా ఇంకో అంశం ఏంటి అని అంటే 17 నుంచి 25వ తారీఖు వరకు కూడా ఆ అన్ని రోజులు కూడా సచివాలయంలో కొన్ని ఆఫీసులు అనేటువంటివి క్లోజ్ చేసి అప్గ్రేడేషన్ కోసం చేస్తున్నాము అని చెప్పేసి అంటున్నారు. దాని వెనకాల చాలా కుట్ర ఉంది అంటున్నారు. కొన్ని ఫైల్స్ మాయం చేయడం కోసం ఇలా ప్లాన్ చేశారు ఇప్పుడున్నటువంటి ఆపద్ధర్మ ప్రభుత్వం అని చెప్పేసి అని, అది ఎట్టి పరిస్థితులు ఆపాలి అని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారు గవర్నర్కి లేఖ రాయడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మీరు చెప్పినట్టుగా లేఖల పర్వం సాగుతోంది, తప్పట్లేదు. అంటే ఈ ప్రభుత్వం, అంటే ఈ ఆపద్ధర్మ ప్రభుత్వం ఎలా ఉందో ఇవన్నీ నిదర్శనాలు అనమాట. ఎందుకంటే ప్రతిపక్షం ఇప్పుడు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి లేకుండా ముందు అసలు ఇప్పుడు ఈ ఆపద్ధర్మ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏమేమి మాయం చేస్తుంది, లేకపోతే డబ్బులు ఎలా మాయం చేస్తుంది, వీటి మీద దృష్టి పెట్టాల్సి వస్తుంది. ఒక లేఖ ఏమో అల్లర్ల గురించి రాశారు, ఇంకో లేఖ నిన్న విడుదల చేయాల్సిన 14,165 కోట్లు ఏవో ఉన్నాయి, అది విడుదల చేయలేదు. 13వ తారీఖు లోపు 12 ఎట్టి పరిస్థితుల్లోనూ చేసేయాలి, హడావుడి పెట్టి వాళ్ళు కోర్టు మెట్లు ఎక్కి ఆఖరికి అది జరగలేదు. అది 14 నిమ్మని కోర్టు చెప్పింది. 14 అయిపోయింది, 15 అయిపోయింది, వాళ్ళు ఇవ్వలేదని లేఖ రాయాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ డబ్బులన్నీ ఎవరికి వెళ్ళిపోతాయి? ఇప్పుడు ఆల్రెడీ కాంట్రాక్టర్స్కి లాస్ట్ టైం ఇచ్చారు, మనకు తెలుసు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరికీ. మళ్ళీ ఈ డబ్బులు కూడా వాళ్ళకి ఇచ్చేస్తారా? ఇప్పుడు బటన్ ఎప్పుడో జనవరిలో నొక్కి మే 14 కూడా డబ్బులు వేయలేదు అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో ఉన్నారో మనకు తెలుసు. అంటే డబ్బులు లేకుండా డబ్బులు ఉన్నాయని చెప్పి కోర్టు మెట్లు ఎక్కారా? నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు నిన్నటి వరకు 31 కోట్లు అప్పులు తెచ్చారు, అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే నిధులతో సహా. మరి 31 కోట్లు ఏం చేశారు? ఇప్పుడు ఈ లెటర్ వెళ్ళాక హడావుడిగా ఒక 2 కోట్లు మాత్రం కొన్ని అంటే ఆ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిలలో కొన్నింటికి ఇచ్చారంతే. మరి మిగతా డబ్బులు ఏమయ్యాయి? ఇదొక ప్రశ్న. సరే, అది పక్కన పెడితే వాటన్నిటికీ మించి నిన్న ఇప్పుడు ఈ అప్గ్రేడేషన్ కోసం ఈ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో వాటిని 17 నుంచి 25 వరకు మూసేస్తారు అని ఒక వార్త వచ్చింది. సో దానికోసం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నర్కి లేఖ రాయాల్సి వచ్చింది. ఎందుకు రాశారు? మీకు గుర్తుంటే తెలంగాణ ప్రభుత్వం అంటే కేసీఆర్ ఓడిపోయే ముందు ఎలక్షన్స్ అయిన వెంటనే కొన్ని ఫైల్స్ కాల్చేశారు ఆటోలో పట్టుకెళ్ళి, మన సెక్రటేరియట్కి సంబంధించిన. కొన్ని ఆఫీసులో కూడా ఫైర్ యాక్సిడెంట్లు అయిపోతాయి. ఇప్పుడు నీకు సడన్గా ఫైర్ యాక్సిడెంట్లు అయిపోతాయి, సడన్గా ఫైల్స్ మాయమైపోతాయి, లేకపోతే ఎలకలు కూడా కొట్టేసి మనకు తెలుసు. అంటే కొన్ని చోట్ల అట్లా కూడా గతంలో జరిగిన ఉన్నాయి. ఫర్నిచర్ అని చెప్పి కూడా ఫర్నిచర్తో పాటు ఫైల్స్ కూడా తీసుకెళ్ళిపోయారు. సో అంటే వీళ్ళు చేసిన తప్పిదాలు నెక్స్ట్ గవర్నమెంట్ చూసి మళ్ళీ వాళ్ళ మీద కేసు లేకుండా మొత్తం ఫైల్స్ మాయం చేస్తే గొడవ ఉండదు అని. కానీ వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే డేటాలు అవన్నీ ఉంటాయి కదా, డేటా మళ్ళీ మనం తిరిగి తెచ్చుకోవచ్చు అనే జ్ఞానం కూడా వీళ్ళకు ఉండదు. అంటే మరి వాటిని కూడా కాల్చేస్తారా? మొన్న కూడా కాల్చడం అయింది కదా. ఎవరు? ఇదే తెలంగాణ ప్రభుత్వం ఈ ఫోన్ ట్యాపింగ్లో మీకు గుర్తుంటే అవి కూడా కాల్చేశారు, అన్నీ కాల్చేస్తారు అడవుల్లో తీసుకెళ్ళి. అంటే వీళ్ళు తప్పిదాలు చేయటమే కాకుండా దానికి ఇట్లా ప్రజలకు తెలిసేలాగా ఒక ఇలాంటి పనికిమాలిన మార్గాలు చూసుకోవటం. అసలు తప్పు చేయటం ఎందుకు? అడుసు తొక్కనేల కాలు కడగనేలని చిన్నప్పుడు చదువుకున్నాం మనందరం. మరి ఇవన్నీ అవసరమా వీళ్ళకి? సరిగ్గా పరిపాలన చేసి 10 జీవితకాలం ఒక మంచి పేరుతో ఉంటారా? 10 ఏళ్లలో రాష్ట్రాన్ని దోచుకుని ఇలా చెడ్డ పేరు తెచ్చుకుంటారా? ఈయన 5 ఏళ్లకే అయిపోయింది కదా. జగన్మోహన్ రెడ్డిని 5 ఏళ్లకే చీదరించుకుంటున్నారు ప్రజలు. ఈ టైంలో వీళ్ళు ఇవన్నీ తీసుకెళ్ళి మాయం చేస్తే అంటే ఇప్పుడు ఈ వీళ్ళ ప్రజలకు ఇచ్చాను అనేవన్నీ కూడా వీళ్ళు ఏమేమి అందులో ఉండే లోపాలన్నీ తెలుస్తాయి అని చెప్పి భయపడి పని చేస్తున్నారు. ఇంకొక విషయం, అసలు జగన్మోహన్ రెడ్డి అనే ముఖ్యమంత్రి, అంటే నిన్నటి వరకు ఆయన ముఖ్యమంత్రి, ఇవాళ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, ఆయన లండన్ పారిపోవడం ఎందుకు ఇప్పుడు? అసలు నిజంగా మనకు అర్థం కాదు. ఓ పక్క ఎన్నికలు అయ్యాయి, 4వ తారీఖు మనకి
రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చేలోపు ఈయన కార్యకర్తలతోటి, తర్వాత తన కలీగ్స్ తోటి, అంటే మంత్రులతోటి, అంటే మాజీ మంత్రులతోటి అందరితో మాట్లాడాలి కదా. ఆపద్ధర్మ మంత్రులు ఎవరు ఉన్నారు, వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళలో ఒక ధైర్యాన్ని నింపాలి కదా. అవేవి చేయకుండా, అంటే ఈయన మీకు ఇంకో విషయం ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది, మీరు అసలు జగన్మోహన్ రెడ్డి ఉండే గొప్పతనం ఏంటంటే ఏదైనా చెడు చేయించేటప్పుడు పారిపోతాడు లండన్కి. మీకు గుర్తుందా? ఇప్పుడు చాలా జరిగాయి అలాగా. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు మనిషి లేడు. అవును. ఇప్పుడు ఇవన్నీ కూడా నేను లేను, నాకు తెలియదు, ఎవరు చేస్తారో అంటాడు రేపు పొద్దున్న. అంటే అక్కడ నిల్చుని అక్కడ కూర్చుని చేయిస్తాడు ఇవన్నీ. అంటే గవర్నమెంట్ లీడ్ చేసేటువంటి చీఫ్ మినిస్టర్ పర్మిషన్ లేకుండానే అందరూ అన్ని పనులు చేస్తారా అధికారులు? చెప్పేసి వెళ్ళిపోతాడుగా. అంటే ఆయన తెలియదు అంటారు కదా, నాకు తెలియక అడుగుతున్నా. అంటే అలా అంటే ఈయన ఒక పనికిమాల ముఖ్యమంత్రి అని ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజల జ్ఞానోదయం అయ్యి ఉంటే మొన్న అన్ని ఓట్లు ఎవరికి వేయాలో వాళ్ళకి వేసి ఉంటారు. సో 4వ తారీఖు కానీ మనకు తెలియదు కదా, వీళ్ళు ఇంకా అమాయకంగా ఈయన్నే నమ్ముతున్నారా, లేదు జ్ఞానం వచ్చి వాళ్ళు వేరే వాళ్ళకి వేసారా అనేది 4 కానీ తెలియదు. సో ముఖ్యమంత్రి అన్నవాడు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనే జ్ఞానం కూడా లేకుండా ఒక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఉన్నారంటే అది ప్రజల దురదృష్టం. ఎందుకంటే ఎన్నుకునేది వాళ్ళు కదా. ఇప్పుడు ఒక మనిషిని ఎన్నుకునేటప్పుడు ఆలోచించుకోవాలి. వాళ్ళు ఏదో ఉద్ధరిస్తారని చేయటం ఏంటి? ఇక్కడ మనుషులు ముఖ్యం కాదు మనకి. ఆ పదవిలో ఎవరున్నా కూడా పని చేయటం కావాలి. అది చంద్రబాబు నాయుడు గారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారా అది కాదు కదా, అది తెలియాలి అంతే. అంటే మరి చంద్రబాబు నాయుడు గారు రాసినటువంటి లేఖలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి గవర్నర్ అంటే అనుకూలంగానే స్పందించేటువంటి అవకాశం ఉంది అనుకోవచ్చు అంటారా? తప్పకుండా. మరి ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం నిన్న దృష్టి పెట్టింది. ఇవాళ 10 మందిని ట్రాన్స్ఫర్ చేశారు, కొంతమంది మీద శాఖాపరమైన చర్యలు తీసుకోమన్నారు. అలా రకరకాలుగా జరిగాయి. సో ఈ విషయంలో కూడా డెఫినెట్గా గవర్నర్ పట్టించుకునే ఉంటారని అనుకుందాం. ఎందుకంటే ఇవన్నీ చిన్న విషయాలు కాదు. ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఫైల్స్, జరిగిన లావాదేవీలు, తర్వాత లెక్కలు డొక్కలు అవన్నీ మాయమైపోతే ప్రజల సొమ్మది. ఒక ఏమనాలి, అకౌంటబిలిటీ ఉండాలి కదా. అది లేకుండా మేము ఇష్టానికి చేస్తాము అంటే ప్రజలు కళ్ళు తెరవాలి వీటికి. అసలు ముందు అసలు ఇలాంటి ప్రభుత్వాలు ఉండద్దమ్మా. ఇది అసలు ఆశ్చర్యంగా ఉంది, మనం ఎక్కడా చూడలేదు ఇలాగా. ఇప్పుడు తప్పులు ఒప్పులు ప్రతివాడు చేస్తాడు, ఓ రూపాయి తింటాడు, కానీ ప్రజలకు కరెక్ట్గా అన్నీ అందిస్తారు. ఇదేంటిది మొత్తం తినేసి బకాసురుల్లాగా అసలు ప్రభుత్వం నడపకుండా సంక్షేమ పథకాలని అసలు ఏం అర్థం కావట్లే. ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పుకోవాలంటేనే భయం వేస్తుంది. ఈసారి ఎన్నికల్లో సజావుగా రిజల్ట్స్ రాకపోతే అసలు ఎవరు ఆంధ్రాలో ఉండమని అంటున్నారు కూడా, మనకు తెలుస్తుంది. అసలు ఆంధ్రప్రదేశ్లో పుట్టామని చెప్పుకోవటానికే మేము ఇష్టపడమని చెప్పేశారు చాలామంది. సో అటువంటి స్టేజ్కి ఈయన 5 ఏళ్లలో తీసుకొచ్చాడు ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డి గారు. సో మరి చంద్రబాబు నాయుడు గారు లేఖల మీద లేఖలు రాస్తూనే ఉన్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నర్కి. సో మరి ఆయన ఎలా స్పందిస్తారు ఏంటో దీనికి సంబంధించి? అంటే సచివాలయం ఈ ఆఫీసుల్ని క్లోజ్ చేసి అప్గ్రేడేషన్ కోసం చేస్తున్నామని చెప్తుంది ఇప్పుడున్నటువంటి అబద్ధం ప్రభుత్వం. మరి గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా గారు. థ్యాంక్ యూ.